కాషన్ ఏంటంటే మనకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు మనం మంచి ఫలితాలు అనగా మనకి ప్రాపర్టీ సేల్ వల్ల. నమస్కారం ప్రేక్షకులారా, ఇప్పుడు మనం ఆగస్ట్ నెల రాశి ఫలితాలు చూడబోతున్నాం. అందులో గ్రహచారం ఉంటుంది, మనకి ఒక్కొక్క రాశికి ఉన్న ఫలితాలు ఉంటుంది. అదేలాగా వాళ్ళకి ఉన్నటువంటి రెమెడీ ఏమిటి అన్నది కూడా ఉంటుంది. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు గ్రహచారం ఎట్లా ఉందంటే మనకి 18వ తారీఖు వరకు సూర్యుడేమో కర్కటక రాశిలో ఉంటాడు, తర్వాత మనకి సింహరాశికి వచ్చేస్తాడు. అదేలాగా మనకి కుజుడు మనకి మిథున రాశికి వచ్చేస్తున్నారు 4వ తారీఖున. బుధుడేమో మనకి 6వ తారీఖున కర్కటక రాశికి వచ్చేస్తున్నారు. శుక్రుడేమో మనకి కన్యా రాశికి వెళ్ళిపోతున్నారు. అదేలాగా మనకి రాహు కుంభరాశిలో ఉన్నారు, శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నాడు, కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. ఇదనమాట బేసిక్ గ్రహచారం. సో ఇప్పుడు వీక్ పాయింట్ అని చెప్తే ఈ గ్రహచారంలో మనకి శుక్రుడు నీచం అవుతున్నాడు కన్యా రాశిలో, అది ఒక వీక్ పాయింట్. సో దీనికి కౌంటర్ ఎట్లా ఉంటుంది అన్నది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎట్లా ఉందన్నది చూద్దాం. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఈ నెల. మిథున రాశి వాళ్ళకి రాశిలోనే మనకి కుజుడు వచ్చేస్తున్నాడు. కుజుడు అనగా మనకి 11వ స్థానాధిపతి, అదేలాగా 6వ స్థానాధిపతి. సో మనకి ఈ నెల అన్నది బాగా యాక్షన్ ప్యాక్డ్గా ఉంటుంది. ఎప్పుడు మనకి కుజుడు మనకి రాశిలో వచ్చేస్తాడో బాగా యాక్షన్ ప్యాక్డ్గా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికే ఒక అవకాశం అనేది ఈ టైం పీరియడ్లో 100% ఉంటుంది. అది మిథున రాశి వాళ్ళకి. అదేలాగా ఆయన చూసేది మీకు 4వ స్థానాన్ని. ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు మీకు సక్సెస్ అయ్యే అవకాశం బాగుంది. మీ 5వ స్థానాధిపతి అక్కడ కూర్చుంటున్నాడు, నీచమైనా పర్లేదు ఆయన కూర్చుంటున్నాడు. కాబట్టి మనకి 23వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కొత్త ప్రాపర్టీ కొనడం, లేకపోతే ప్రాపర్టీలో మార్పులు చేయడం, లేకపోతే ఒక ప్రాపర్టీ వదిలి ఇంకో ప్రాపర్టీకి వెళ్ళడం, ఇటువంటి లొకేషన్ చేంజ్ లాంటి విషయాలు అన్నది ఈ టైం పీరియడ్లో జరిగే అవకాశం బాగుంది. శనీశ్వరుడు మీకు 10వ స్థానంలో వక్రంగా ఉన్నారు. 10వ స్థానంలో వక్రంగా ఉన్నారు కాబట్టి మీకు 9వ స్థానం ఒక రిజల్ట్, 8వ స్థానం ఒక రిజల్ట్ బాగా ఇస్తారు. సో 9వ స్థానం ఒక రిజల్ట్ అనగా ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి మంచి అవకాశం అనేది ఈ టైం పీరియడ్లో వచ్చే పరిస్థితి అనేది బాగుంది. 8వ స్థానం అనగా మనకి ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది సెటిల్ అయ్యే అవకాశం బెటర్గా ఉంది. అది ఎస్పెషలీ మనకి రావాల్సిన డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులు, మనకి ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా మనం వెతుకుతున్నామంటే దాంట్ నుంచి వచ్చే లాభాలు ఇవన్నీ బాగుంటుంది. 7వ స్థానాన్ని కూడా మంగళుడు చూస్తున్నాడు కాబట్టి ఒక యాక్షన్ ప్యాక్డ్గా ఉంటుంది. పార్ట్నర్షిప్ డీల్ సైన్ చేయడం, ఇది చేయడం, లైఫ్ పార్ట్నర్ కూడా ఒక లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ ఇద్దరు కలిసి ఒక యాక్షన్ ప్యాక్డ్గా ఉండేటువంటి అవకాశం బాగుంది. 6వ స్థానాధిపతి కాబట్టి మనకి లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే ఇది కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 8వ స్థానంలో మనకి మంగళుడు ఉన్నాడు ఆ స్థానానికి, కాబట్టి కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మనకి బుధుడు మంచి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి డిలే అయినా ఒక మంచి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం కూడా ఉంది. అది మనకి 23వ తారీఖు తర్వాత ఉన్నటువంటి పరిస్థితి మనకి మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. 3వ స్థానంలో మనకి సూర్యుడు, బుధుడు, కేతు కలిసి ఉండేటువంటి ఒక పరిస్థితి అనేది ఉంటుంది. అందులోనూ సూర్యుడు ఒక 13 రోజులు, 18వ తారీఖు నుంచి ఒక 13 రోజులు 3వ స్థానంలో ఉండగా ఆ టైం పీరియడ్లో కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేలాగా మన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళ ఆరోగ్యం, మనకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఎవరెవరు ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళ నుంచి వచ్చేటువంటి సపోర్ట్, ఇందులో కూడా కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉంటుంది. కాకపోతే ఆ 13 రోజుల తర్వాత ఉన్నటువంటి పరిస్థితి అట్లాగే ఉల్టాగా అయిపోతుంది. మంచి ఫలితాలు అన్నది మనకి అప్పుడు వచ్చే అవకాశం బాగుంది. మంచి ఫలితాలు అనగా మనకి ప్రాపర్టీ సేల్ వల్ల మనకి లాభాలు రావడం, మనకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా మంచిగా రావడం, మన మనసు అన్నది స్థైర్యంగా ఉండడం, ఇటువంటి విషయాలు అన్నది ఆ టైం పీరియడ్లో జరుగుతుంది.
ఫస్ట్ క్వార్టర్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబం సంబంధించిన విషయాలు, మనకి 18 తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కుటుంబం సంబంధించిన విషయాలు, అదేలాగా ఫండ్ ఫ్లో సంబంధించిన విషయాలు అన్నది బెటర్ అయ్యేటువంటి ఒక అవకాశం అనేది మనం చూస్తున్నాం. సో ఇదంతా మనకి ఈ నెల మనకి జరిగేటువంటి అవకాశం. ఫలితాలు కాషన్ ఏంటంటే, మనకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు మనం సెప్టెంబర్ 3 వరకు ముట్టుకోకుండా ఉంటే మంచిది. అదేలాగా స్పెక్యులేషన్ లాంటి విషయాలు మనం ఈ ఎస్పెషలీ మనకి 23వ తారీఖు తర్వాత ఉన్నటువంటి విషయాలు మనం చేయకుండా ఉంటే మంచిది మిథున రాశి వాళ్ళకి. డ్రాస్టిక్ చేంజెస్ మీ బిజినెస్లో కూడా చేసే అవకాశం బాగుంది. ఎందుకంటే 10వ స్థానంలో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు, దాన్ని గురువు కూడా చూస్తున్నారు. మీ లగ్నాధిపతి రాశ్యాధిపతి అయిన బుధుడు ఆయనతో పాటు ఉంటున్నారు, సూర్యుడు ఆయనతో పాటు ఉంటున్నారు. కాబట్టి ఫస్ట్ హాఫ్లో చాలా చేంజెస్ అన్నది చేసే అవకాశం బాగుంది. సో ఇప్పుడు మనకి రెమెడీ అని చెప్పగా మనం మహాలక్ష్మి యొక్క ఆరాధనలు చేస్తూ ఉండడం, కనకదార స్తోత్రం అటువంటి స్తోత్రాలు పఠిస్తూ ఉండడం, శుక్రవారం రోజున మహాలక్ష్మి ఒక గుడికి వెళ్ళడం, దీపాలు వెలిగించడం, అక్కడ కూర్చోవడం, ఒక 40 నిమిషాలైనా కూర్చొని వేడుకొని రావడం మంచి ఫలితాలు ఇస్తుంది. ధన్యవాదాలు. Oh